హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి డిఎస్సి అభ్యర్థులు చాలా అన్యాయానికి గురయ్యారని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అది నిజమే. ఎందుకంటే అభ్యర్థులు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కావచ్చు, పెట్టని వాళ్ళు కావచ్చు, అప్లికేషన్ మిస్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, అప్లికేషన్ ఈ డిఎస్సికి సంబంధించి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళైనా కావచ్చు. అక్కడ విషయం ఏంటి అంటే చాలామంది కూడా చిన్న విషయాలకి మైనర్ ప్రాబ్లమ్స్ అన్నమాట వాళ్ళకున్నది. చాలా మైనర్ ఇష్యూస్లోనే వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ అయిపోయారు. ముఖ్యంగా సిబిఎస్ఈ క్యాండిడేట్స్, సిబిఎస్ఈ సిలబస్ ఈ 10th ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ చదివిన వాళ్ళు లేదా ఐసిఎస్ఈ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు నిజంగా అన్యాయానికి గురైనట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళకి అది వాస్తవం. ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఎందుకని అంటే ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. సిబిఎస్ఈ సిలబస్ చాలా ప్రెస్టీజియస్ ఇష్యూస్గా తీసుకొని ప్రభుత్వం మన స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పటికీ దాని మీదే ఫోకస్ ఎక్కువ. ప్రభుత్వమే ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి ఆ చదువు చదివినటువంటి సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంచుమించు 70-80 వేల మంది అభ్యర్థులు ఈరోజు ఇంచుమించు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు డిఎస్సి కోసమే కూర్చుని ఉన్నారు. డిఎస్సి రాయాలి, నోటిఫికేషన్ పడాలి, డిఎస్సి రాయాలి అని చెప్పేసి ఇంచుమించు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు కూర్చున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుతున్నారు, చాలా కష్టపడి చదువుతున్నారు. 7-8 సంవత్సరాలు చదువుతుంటే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు చదివిందేమో ఇంటర్మీడియట్ కానీ 10th కానీ సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈ చదివచ్చారు. అటువంటి వాళ్ళకి ఇది మరి ప్రభుత్వం అది గమనించిందో లేదో, అసలు ప్రభుత్వం దృష్టిలో ఆ విషయం అసలు ప్రాబ్లంగా కనిపించిందో లేదో, అసలు ఆ విషయం ఎప్పుడు దాకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో కూడా తెలీదు. అయితే ఒక ఇన్స్ట్రక్షన్ లేదంటే ఈ సాఫ్ట్వేర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఆ అంశాన్ని ఇంక్లూడ్ చేయటం అంటే తెలుగు మీడియం ఉండదు. సర్వసాధారణంగా ఇది తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం అంటే మనది తెలుగు, ఆంధ్ర కానీ తెలంగాణ ఈ తెలుగుదేశం అని ఎందుకు అంటామంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ తెలుగు ప్రజలు కాబట్టి తెలుగుదేశం అంటాం సాధారణంగా. మనకు అట్లా వచ్చింది పేరు. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, అది ఆటోమేటిక్గా అందరికీ తెలుసు. సిబిఎస్ఈ అంటే ఇంగ్లీష్ మీడియం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియమే కావాలి, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి అని చాలా సగర్వంగా మేము ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల ప్రపంచ కాంపిటీషన్ని ఎదుర్కొంటారు అని చెప్పేసి చాలా మంచి ఆలోచన అది, ఇంగ్లీష్ మీడియం ఉండటం అనేది. అయితే ప్యారలల్గా తెలుగు మీడియం కూడా మనకి జరుగుతూ వచ్చింది. మన రీసెంట్ ఇయర్స్ ఒక 2 ఇయర్స్ నుంచో లేదా 3 ఇయర్స్ నుంచో లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా కాదు, ఈ ఇయర్ నుంచే లాస్ట్ ఇయర్ నుంచే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అయింది. తెలుగు మీడియం లేని సెక్షను లాస్ట్ ఇయర్ నుంచే లేదు. అంతకుముందు తెలుగు మీడియం ఉంది. ఇప్పుడు ప్యారలల్గా తెలుగు మీడియం కంటిన్యూ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ సిబిఎస్ఈ చదివారు పిల్లలు, చదివిన వాళ్ళు చాలామంది 25,000 నుంచి 50,000 పైనే అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోలేపారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అది. అంటే ప్రభుత్వం నిజానికి అవకాశం ఇవ్వకుండా ఉండదు. సిబిఎస్ఈ చదివిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివారు కానీ అక్కడ తెలుగు మీడియం అనే ఆప్షన్ ఒక్కటే ఉంది. దాంతో అభ్యర్థులు మిస్ అయిపోయారు. ఈ విషయం ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళిందో లేదో మనకి ఇంకా తెలియదు. అసలు మనం తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అభ్యర్థులు ఇచ్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం ఏమో అంత ఈజీగా వాళ్ళని కొట్టిపారేయదు, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండదు, ఖచ్చితంగా ఇస్తుంది. అయితే విషయాన్ని మనం అక్కడ తీసుకుని వెళ్ళాలి. అభ్యర్థులు చాలా నిరాశ. నాకు తెలిసిన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఆ సిలబస్ అది చదివి అదే ఇంటర్మీడియట్ కానీ 10th కానీ సిబిఎస్ఈ చదివిన వాళ్ళు ఇప్పటికి ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళంతా అప్లికేషన్ అవ్వక లబోదీప అంటున్నారు. అయితే ఈ విషయం ప్రభుత్వం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సిబిఎస్ఈ అనేది మనకి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియమే తీసుకురావాలనేది ప్రభుత్వాల ఆలోచన. అయితే సిబిఎస్ఈ కానీ ఐబిఎం స్థాయి వరకు వెళ్ళిపోయింది ఆలోచన. ఐబిఎం సిలబస్ కూడా తీసుకురావాలి అని, ఇంటర్నేషనల్ మాట అది, ఇంటర్నేషనల్ బక్లరీస్ అంటాం కదా, ఆ సిలబస్ కూడా తీసుకురావాలని. సిబిఎస్ఈ మనకి ఇప్పటికే సిబిఎస్ఈ స్కూల్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయరే సిబిఎస్ఈ సిలబస్ చదివిన పిల్లలు 1000 స్కూల్స్ ఉన్నాయండి. 1000 స్కూల్స్, 1000 స్కూల్స్లో లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేశారు. 1000 స్కూల్స్. మరి అంతమంది అభ్యర్థులు అంతకుముందు నుంచే ఉంది ఇది. ఇట్లా సిబిఎస్ఈ చదివిన పిల్లలు నవోదయలో కానీ ఇంకో చోట సిబిఎస్ఈ చదివిన పిల్లలు డిఈడి చేశారు, బిఎడ్ చేశారు. మరి వీళ్ళకి అప్లికేషన్ యాక్సెప్ట్ కాలా. ఇది ఖచ్చితంగా ఏంటంటే అది అనుకోకుండా జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా దీని మీద చేస్తారు ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా అభ్యర్థులు ఒకటే కోరుతున్నారు ఏమనంటే వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు అప్లికేషన్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. కొన్ని అంశాలు ఇన్కార్పొరేట్ చేస్తారు, కొన్ని ఆటోమేటిక్గా అన్ని ఈ పాయింట్ అక్కడ ఉండాలి అనేది ఒక్కోసారి మర్చిపోతారు, ఎవరైనా మర్చిపోతారు.
కాబట్టి ఆ పాయింట్ మిస్ అయ్యిందేమో, అందుకే అభ్యర్థులు వీళ్ళకి అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అనే విషయం ఇంకా అక్కడ దాకా పోలేదు. అందుకే అప్పుడు వరకు ఎవరు చెప్పలేదు సరిగ్గా. చెప్పకపోవడం వలన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏంటి మా అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇంతవరకు డిఎస్సి రాయని వాళ్ళే చాలామంది. రాసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకసారి నిరాశలోకి పోయారు. ఏంటి మాకు ఇక్కడ తెలుగు మీడియం కనపడుతుంది, ఇంగ్లీష్ మీడియం కనిపించట్లేదే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వం ఎంత అన్యాయం అయితే చేయదు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం అయితే ఎంత అన్యాయం అయితే చేయదు. ఎందుకంటే ఇది అక్కడ అప్లికేషన్ మీకు ఇవ్వటం వలన, అవకాశం ఇవ్వటం వలన ఇంకా మీ నుంచి సిబిఎస్ఈ సిలబస్ చదవటం అంటే ఏంటి, సెంట్రల్ సిలబస్ చదివే క్యాండిడేట్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అని ఇంకొక స్టెప్ ఎక్కువే ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే అది ఆ లాంగ్వేజ్ సిలబసే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా హై లాంగ్వేజ్, లేకపోతే హై కంటెంట్ కూడా హై లెవెల్లో ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆ బుక్స్ కూడా అట్లాగే ఉంటాయి, దాన్ని ప్రిపేర్ చేసేది కూడా అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఒక మెట్టు పైనే ఉంటారు వాళ్ళు, ఆ సిలబస్ ఆ లెవెల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళలోంచి ఇంకా టాలెంటెడ్ బయటకు వస్తారు. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మెట్టు పైనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ టైపు కాంపిటీషన్ ఫేస్ చేయగలిగినటువంటి సత్తా, ఆ యొక్క క్యాలిబరు, ఆ యొక్క స్కిల్, ఆ యొక్క స్టడీతో పాటే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ సిలబస్ అలా డిజైన్ చేస్తారు. కాబట్టి అది చదివిన వాళ్ళకి ఇక్కడ డిఈడి అప్లికేషన్ అది సబ్మిట్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైనమాట, చాలా బాధాకరం. ఈ విషయాన్ని మనం అక్కడ దాకా తీసుకుపోవాలి. ప్రభుత్వం వారి దృష్టికి దాకా తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఇది కొద్దిగా వర్త్ఫుల్ క్యాండిడేట్ అని భావిస్తాం. ఎందుకంటే మంచి సిలబస్, చాలా మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, బాగా చదువుకుంటారు, మరి మంచి టాలెంటెడ్ అనే అభిప్రాయం ఎవరిని అడిగే చెప్తారు అది. కాబట్టి అంటే మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు నా ఉద్దేశం, ఆ విషయం చెప్తున్నా. అప్లికేషన్ సబ్మిట్ కాలేదు కాబట్టి చెప్తున్నా. కాబట్టి మీకు అవకాశం ఉంటుంది, ఇస్తారు. గవర్నమెంట్ వారు ఖచ్చితంగా చాలా సానుకూలంగానే ఉంటారు, ఎప్పుడు కూడా అభ్యర్థులకి న్యాయం చేయడానికే చూస్తారు, మంచి ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అక్కడ దాకా తీసుకోవాలి. ఇది ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి. మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చాలా సావధానంగా ఆలోచిస్తారని భావిస్తున్నాం. ఆయన ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంత అన్యాయం అయితే చేయరైనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సిబిఎస్ఈ వాళ్ళు ఖచ్చితంగా మీరంతా ఏకమయ్యి చక్కగా ప్రభుత్వం వారిని కలిస్తే మీ యొక్క విన్నపత్రాలు చక్కగా వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మీకు అవకాశం అనేది ఇవ్వడం. కాబట్టి ముందు మీరు చక్కగా గ్రూప్ అవ్వడం, చక్కగా మీరంతా ఐక్యం అవ్వడం అది చాలా అవసరం. ఓకే, ఇక్కడ సిబిఎస్ఈ అభ్యర్థులు లేదా ఐసిఎస్ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియో కింద చక్కగా కామెంట్ చేసుకోండి. మీరు ఏ ప్లేస్ వాళ్ళో చెప్పుకోండి. మీరంతా కలవడం చక్కగా మీరు కమిషనర్ వారిని కలిసినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసినా, సీఎం గారిని కలిసినా, లేకపోతే విద్యాశాఖ మంత్రి గారిని కలిసినా, డిప్యూటీ సీఎం గారిని కలిసినా మీకు మంచి అవకాశం అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది నిరాశలో ఉన్నారు, మీ అందరూ తెలుసు. ఇప్పటికే అప్లికేషన్ కోల్పోయి 10 సంవత్సరాల నుంచి చదువుతూ, 7-8 సంవత్సరాల నుంచి చదువుతూ అదే ప్రాణంగా బతుకుతూ మరి అప్లికేషన్ సబ్మిట్ కాలేదంటే అది ఎంత మనోవేదనకి, ఎంత చింతకి గురి చేస్తుందంటే, కొంతమంది ఉన్నారు కామెంట్ చేశారు కింద, మొన్న పెట్టిన వాటిల్లో కామెంట్ చేశారు, 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అంట ఆ వ్యక్తి, అతను కూడా పిహెచ్ క్యాండిడేటే, ఐసిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ చదివిన వ్యక్తి, సిబిఎస్ఈ సిలబసే పీజీ కంప్లీట్ చేశాడు, పీజీ వరకు చదివాడు అతను, డిగ్రీ అయిపోయింది, తర్వాత బీఈడి చేసి డిఎడ్ చేశాడు. అప్లికేషన్ సబ్మిట్ కాకపోయేసరికి అతనికి ఎంత బాధాకరం అంటే భరించలేకపోతున్నాడు అనమాట, తట్టుకోలేకపోతున్నాడు. అదొక మనోవేదనలాగా, దుఃఖంలాగా బాధ అయిపోయింది అనమాట అతనికి. నిజంగా అది అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం 10 సంవత్సరాల నుంచి కసితో చదువుతున్నాడు, చాలా కసితో చదువుతున్నాడు అనమాట. 10 సంవత్సరాల నుంచి అతను మధ్యలో డిఎస్సి అనేది రాయలేదు, కాకపోతే ఆ తర్వాత నుంచి చదువుతూ ఉన్నాడు, చాలా ఆశతో ఉన్నాడు అన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి. వచ్చిన వెంటనే అప్లై చేద్దామని ప్రయత్నం చేశాడు. 2 రోజులు అప్లై కాలేదు, ఏంటో ప్రాబ్లం ఏమో, కొత్తగా ఓపెన్ అయింది కదా అప్లికేషన్, ఏదైనా సమస్య ఉందేమో అనుకున్నాడు. అట్లా అసలు అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదు, తనకే కాదు సిబిఎస్ఈ వాళ్ళు ఎవరికి సబ్మిట్ కావట్లేదని చాలా బాధపడ్డాడు. కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఇస్తారు ప్రభుత్వం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఒకటి ఏంటంటే, మీరంతా చక్కగా ఐక్యంగా గ్రూప్ అయ్యి మీరంతా చేయాల్సింది ఏంటంటే, మీరు లేట్ చేయాల్సిన అవసరంలా, నోటిఫికేషన్ టైం అయిపోయింది, అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనుకోవద్దు, రీఓపెన్ అవుద్ది. ప్రభుత్వం ఏమనుకుంటే ఏదైనా అవుద్దండి, ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా. రాజుగారు అనుకుంటే అవదా ఏంటి, రాజుగారు అనుకుంటే ఏదైనా అవుద్ది. కాబట్టి
మీరు ప్రభుత్వం వారిని కలవాలి. మీరు ఎందుకు అయ్యో డేట్ అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది, మేము అప్లికేషన్ పెట్టలేకపోయాము, లేకపోతే ఇంకేమీ లేదు, ఇంకంతా అయిపోయింది అనుకోవద్దు. మీరు డేట్ ఏముందండి, ప్రభుత్వం మార్చాలనుకుంటే మార్చేద్ది. ఎంతలోకి ఎంత పని ఇది, ఎంత పని, ఏదైనా మార్పు చేర్పు చేయాలని ఎంత పని, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎంత ఈజీగా చేస్తారు ప్రభుత్వం వారు, చాలా ఈజీగా చేస్తారు. మీరు వెళ్ళి అడగటం ఆ తరువాత మీ సమస్య వాళ్ళ దాకా వెళ్ళాలి. మీ సమస్య వాళ్ళ దాకా వెళ్ళాలంటే మీరు అడుగు తీసి బయట వేసి చక్కగా సానుకూలంగా మీ యొక్క వినతిని ప్రభుత్వానికి అందేలాగా వాళ్ళకి చెప్పేలాగా మీరు ఉండాలా, అలా వెళ్ళాలి. మీరు ఆ ప్రయత్నం చేయండి. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ చదివిన వాళ్ళు కంపల్సరీగా మంచి జరుగుద్ది. మీకు అప్లికేషన్ మళ్ళీ రీయాక్టివేట్ చేస్తారు, దాన్ని రీఓపెన్ అవుద్ది, నో డౌట్. దాని గురించి మీకు కంగారు పడాల్సిన అవసరంలే, తప్పనిసరిగా భావించండి, మీకు ఖచ్చితంగా అవుద్ది. ఓకే, అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారికి మా విజ్ఞప్తి కూడా ఏంటి అంటే, కేవలం ఐసిఎస్ఈ సిబిఎస్ఈ చదివిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదివారు, ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్తోనే చదివారు, ప్రభుత్వం తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ విధానం అది. ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్, అంత ఈజీగా కాదు, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఆ విషయాలను ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇంగ్లీష్ స్కూల్స్ తీసుకురావడం కానీ, సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురావడం కానీ ప్రభుత్వం చాలా పట్టుదలగా, చాలా నిబద్ధతతో ఆ పనులన్నీ చేసింది. కాబట్టి అక్కడ చదివే పిల్లలకి అవకాశాలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. కాబట్టి మీకు అవకాశం రాదు, ఉండదు అని ఎప్పుడు అనుకోబాకండి, ఇస్తారు. కాకపోతే అది సిస్టంలో ప్రాబ్లం, అప్లికేషన్లో ప్రాబ్లం. అది అప్లికేషన్లో ఉంది, అది అలా డిజైన్ అయింది. మీరు ఆ ప్రాబ్లం చెప్పినట్టు అప్పుడే ఆ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేసేవాళ్ళు, అది టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేసేవాళ్ళే. కాకపోతే మీరేమో అక్కడ మీరేమో యాక్టివ్గా లేరు, యాక్టివ్గా ఉండి వెళ్ళాల, దానివల్ల మీకు అవ్వాల. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అవుద్ది. ఈ వీడియో కింద మీకు కామెంట్స్ పెట్టుకోండి. మీరంతా చక్కగా కలిసికట్టుగా మీరు ఎక్కడ వాళ్ళు ఏంటి అని చక్కగా కింద చెప్పుకోండి, మెసేజ్ పెట్టుకోండి. మీరంతా దగ్గర వాళ్ళంతా కూడా కలిసి మరి ఆ యొక్క వినతి పత్రాలు చక్కగా రాసుకొని చక్కగా తీసుకుని మీ కమిషనర్ వారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వండి. అవుద్ది మీ పని, మీకు అవుద్ది. ఎందుకంటే అవకాశాలు ప్రభుత్వం ఎప్పుడైనా అవకాశం ఇవ్వడానికే చూస్తుంది, అంతేగాని అవకాశాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేయదు. మీ ప్రయత్నం మీరు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.